మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మానుకోవాలి. ఇక వాటితో ఈ రోజు నుంచి ఫుల్ స్టాప్. అప్పటి వరకు ఉన్నాం, లోకంతో ఉన్నాం, లోకంతో కలిసి ఉన్నాం, తాగాం, తిరిగాం, దోరలేం, మొత్తం తిరిగాం, అంతా ప్రేమ అన్నాం, దోమ అన్నాం, డెంగ్యూ జ్వరం తెచ్చుకున్నాం. ఓకే, అవన్నీ వదిలేసే. ఇక నుంచి నువ్వు ఎలా ఉండాలంటే మంచిగా ఉండాలి. వీళ్ళు ఎవరండి అంటే క్రైస్తవులండి. యేసుప్రభువుని నమ్మారంట. చాలామంది మనోళ్ళు కూలికి వెళ్తుంటారు, పనులకి వెళ్తుంటారు, హైందవులకి, అంటే పాపం అదర్ క్యాస్ట్ వాళ్ళకి వెళ్తుంటారు కదా. వాళ్ళు ఏమంటారంటే మన గురించి, వాళ్ళ బుద్ధులు మారలేదు, వాళ్ళ ఆలోచనలు మారలేదు, వాళ్ళ మాట తీరు మారలేదు, వాళ్ళ నడవడిక మారలేదు, వాళ్ళ జీవితం మారలేదు, వీళ్ళు నటిస్తున్నారండి అంటున్నారు మన గురించి. ఎంత మంచి పేరు సంపాదించుకుంటాం చూడండి. నిజంగా గొప్ప విషయం కదా. మంచి విషయమా? ఏం మంచి విషయం అండి. సిగ్గుపడాలి. దేవుని పిల్లలంటే ఎలా ఉండాలి? వీళ్ళండి నిజంగా దేవుని పిల్లలండి. ఎంత మంచిగా మాట చూడండి, ఎంత మంచిగా ఉందో. చేతులు చూడండి ఎంత మంచిగా ఉన్నారు, ఎంత బాగా బతుకుతున్నారండి వీళ్ళు. యేసుప్రభు వారిని అంగీకరిస్తే మనుషులు ఇలా ఉంటారా, ఇంత మంచిగా ఉంటారా? అయితే మేము కూడా నమ్మాలా, మేము కూడా యేసుప్రభు వారిని అంగీకరించాలి, మేము కూడా బాప్తిసం తీసుకోవాలి, మేము కూడా చర్చికి వెళ్ళాలి, సంఘంలోకి పోవాలి అన్న ఆలోచనలు రావాలి మనల్ని చూస్తే పక్కోడికి. కానీ మనల్ని చూసి చర్చికి వచ్చేవాడు కూడా పరారైతున్నాడు, అక్కడ దూరం పోతున్నాడు. అంటే మన బతుకులు ఎట్లున్నాయంటే అట్లా తగలబడ్డాయి. మరి బాలేవు మన బతుకులు.